గుడ్డు పోయిందా గుడ్డు పోయిందా గుడ్డు పోయిందా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్. ఈ రోజు టాపిక్ ఏంటంటే కన్నప్ప మూవీ గురించి అయితే టాపిక్ అన్నమాట. ఎంతో కష్టపడి చేసిన కన్నప్ప మూవీని ట్రైలర్ రిలీజ్ చేద్దాం అనుకుంటే హాట్ డిస్క్ ఎత్తేసారని అయితే మంచు మనోజ్ అయితే ఒక బాంబు అయితే పేల్చాడు అనమాట. ఎంతగానో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. ఆదిపురుషు సినిమాలో రాముడుగా నటిస్తే రిజెక్ట్ చేశారు ప్రేక్షకులు. అదే విధంగా ఈ సినిమాలో శివుడు గెటప్ అయితే మన ప్రభాస్ గారు వేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో ఒకరు కాదు ఇద్దరు కాదు, దాదాపుగా స్టార్ హీరోలు అందరూ ఉన్నారు. మోహన్ లాల్ అయితేనేమి, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ గారు అయితేనేమి, మన టాలీవుడ్ నుంచే హీరో ప్రభాస్ గారు అయితేనేమి, అదే విధంగా స్టార్ హీరోయిన్ కాజల్ అగ్రవాల్ అయితేనేమి, అందరూ స్టార్ హీరోస్ యాక్టింగ్ చేశారు. కానీ చిల్లర గొడవలు చిల్లర శాస్త్రాల వల్ల ఈ సినిమా మీద ఉన్న హై ఎక్స్పెక్టేషన్స్ అంతా మొత్తం వెళ్ళిపోతుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి మన మంచు మనోజ్ గారు మంచు విష్ణు గారి గొడవ అయితే చాలా విపరీతంగా జరుగుతుంది. ఎందుకంటే మంచు మనోజ్ గారి ఇంట్లో జనరేటర్లో పంచదార వేయడము, లేదంటే మంచు మనోజ్ గారి కార్లు ఎత్తుకోవడం, ఇలాంటి చిల్లర చిల్లర గొడవలు జరగడం వల్ల అసలు ఎక్స్పెక్టేషనే పోతుంది. అంతెందుకు మంచు మనోజ్ గారు ఈ మధ్య కాలంలో దాదాపుగా ఒక 6 years 7 years గ్యాప్ తర్వాత భైరవ మూవీతో ఒక యావరేజ్ టాక్ సొంతం చేసుకుని హిట్ అయితే ఆయన ఖాతాలో వేసుకున్నాడు. అదే విధంగా మిరాజ్ టీజర్ వచ్చిన తర్వాత కూడా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయినాయి. ఆయన దారిలో ఆయన వెళ్తున్నాడు. మంచు విష్ణు మాత్రం అసలు ఈ విధమైనటువంటి చిల్లర ఆరోపణలు వేస్తూనే ఉన్నారు. ఎవరో అర్చన అంట, ఆ అమ్మాయి పెన్ డ్రైవ్ తీసుకొని వెళ్ళింది. మంచు మనోజ్ గారి దగ్గర పనిచేసే అమ్మాయి నా పెన్ డ్రైవ్ తీసుకొని వెళ్ళిందని చెప్తున్నారు. దాదాపుగా 100 కోట్లు పెట్టి సినిమా తీసి ఒక పెన్ డ్రైవ్ ని మీరు రక్షించుకోలేకపోతే అసలు ఏంటి సమాధానం అని చాలా మంది, అసలు మోహన్ లాల్ ఫ్యాన్స్ అయినా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయినా అసలు మంచు మనోజ్ గారి మీద విపరీతంగా సీరియస్ గా ఉన్నారు. మీరు సినిమా ఎప్పుడో టీజర్ రిలీజ్ చేసి మమ్మల్ని ప్రమోషన్స్ కి ప్రభాస్ గారిని పిలవలేదు, అదే విధంగా మోహన్ లాల్ గారిని పిలవలేదు, అక్షయ్ కుమార్ గారిని పిలవలేదు. మీరే వచ్చి అసలు ఆ ఇంటర్వ్యూకి ట్రోలర్స్ కి మీరు ఆహారం అయిపోతున్నారే తప్ప సినిమా గురించి కానీ ప్రభాస్ గురించి కానీ అప్డేటే లేదు. కానీ గొప్పలు మాత్రం చెప్తారు. ప్రభాస్ గారు జీరో రెమ్యూనరేషన్. అదే విధంగా ఒక్కొక్కసారి ప్రభాస్ గారిని కించపరిచే విధంగా కూడా మాట్లాడతారు. ప్రభాస్ ది బాడీ లూజ్ అయిపోయింది, నాదే బాడీ ఫిట్ గా ఉందని చెప్తారు. సో ఇదంతా సొల్లు చెప్తున్నారు. ఈ సినిమా అసలు ఎవరు చూడకూడదని ఫిక్స్ అయిపోయే రేంజ్ కి మీరు ప్రేక్షకుల ఓపికనైతే నశిస్తున్నారు అనేది అయితే ఈ వాస్తవం అనమాట. ఏది ఏమైనా కానీ ఇంత సిల్లీ రీజన్స్ అయితే చెప్పకూడదు అనేది అయితే సగటు ప్రేక్షకుడు అయితే చెప్తున్నాడు. పెన్ డ్రైవ్ పోయింది, గుడ్డు పోయింది, మన బ్రహ్మానంద డైలాగ్ గుడ్డు పోయింది అనంత సింపుల్ గా మీరు పెన్ డ్రైవ్ పోయిందని అయితే చెప్తున్నారు. రీసెంట్ గా తమిళనాడులో నిర్వహించినటువంటి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ విధంగా మాట్లాడారనమాట. పెన్ డ్రైవ్ దుబ్బేశారు అని. అదేమన్నా గుడ్డ ఈజీగా గుడ్లో పెడితే దుబ్బేయడానికి దాదాపుగా 100 కోట్ల సినిమా అలా ఎలా వదిలేస్తావు అని ప్రేక్షకులు అయితే విపరీతమైన అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ ఈ పెన్ డ్రైవ్ మంచు మనోజ్ గారు తీసారా లేదా అని అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతకీ కన్నప్ప మూవీ మీద ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఈ మూవీని ప్రభాస్ కోసమా, అక్షయ్ కుమార్ గారి కోసమా, లేదంటే మోహన్ లాల్ గారి కోసమా, కాజల్ కోసమా, లేదంటే మన మంచు విష్ణు గారి కోసమా? ఈ సినిమా ఎవరి కోసం, ఎవరి పాత్ర కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అదే విధంగా శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటున్నారు అందరూ. అదైతే ఫేక్ న్యూస్. శ్రీలీల గారి ఓన్లీ బర్త్డే రోజు సెలబ్రేషన్స్ ఆ విధంగా జరుపుకున్నారు అంతే. థ్యాంక్ యూ.